నమస్తే, నేను మీ రేవంత్ చలమల. ఒక్కసారి మార్కెట్లో అవుట్లుక్ ఎలా ఉందో చూద్దాం. చాలా రోజులు అవుతుంది మార్కెట్ గురించి డిస్కస్ చేసి. సో ఏప్రిల్ నుంచి మే ఆల్మోస్ట్ లాస్ట్ 1 మంత్ అంతా 1 మంత్ డేటా అంతా కూడా కొంచెం బాగా ఇబ్బంది పెట్టింది ఇన్వెస్టర్స్ అందరినీ కూడా. టారిఫ్ అని వచ్చింది, చాలా అన్సర్టనిటీ క్రియేట్ చేసింది. తర్వాత ఇండియా పాకిస్తాన్ టెన్షన్ స్టార్ట్ అయ్యాయి, మళ్ళీ మార్కెట్లో ఒక అన్సర్టనిటీ క్రియేట్ చేసింది. సో ఇఫ్ యూ కెన్ సీ మార్కెట్ అనేది అన్సర్టనిటీ ఎంత క్రియేట్ చేసినప్పటికీ ఫైనల్గా ఏ సెక్టార్స్ అయితే పర్ఫామ్ చేయాలో ఆ సెక్టార్స్ వాటి పనులు చేసుకుంటూ పోతూనే ఉన్నాయి. సో దీన్ని మనం అర్థం చేసుకోవాలి. సో అందుకే స్టాక్ మార్కెట్లో కొంతవరకు మనకి ఎకనామిక్ అండర్స్టాండింగ్ ఉండాలని చెప్పి మాట్లాడుకుంటాం. ఇంతకుముందు ఏం చెప్పాము, ఇప్పుడు ఏం చేయాలి అనే దాని గురించి కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం. సో ఫస్ట్ అన్సర్టనిటీ మన స్టాక్ మార్కెట్కి ఉంది టారిఫ్ రిలేటెడ్. సో టారిఫ్ అన్సర్టనిటీ దాదాపుగా తొలగిపోతున్నట్టుగానే కనపడుతోంది. మనం ఇంతకుముందు కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, టారిఫ్కి రిలేటెడ్ ఈవెన్ యూఎస్ కూడా ఎక్కువ కాలం స్ట్రాంగ్గా నిలబడే అవకాశాలు లేవు, వాళ్ళే ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి వాళ్ళే వెనక్కి తగ్గుతారు అని. సో ఆ నేపథ్యంలోనే ఇప్పుడు యూఎస్ అండ్ చైనా ఒక దగ్గర కూర్చొని ఒక ట్రేడ్ డీల్ కూడా ఆల్రెడీ చేసుకున్నారు. డీల్ అని అనకూడదు, జస్ట్ ఒక అండర్స్టాండింగ్లోకి వచ్చారు. 90 days పాస్ ఇరువైపులా అప్లై చేసుకున్నారు. యూఎస్ దాదాపుగా చైనా మీద 145% టారిఫ్ వేసి అక్కడి నుంచి దాదాపు దాన్ని 30%కి తగ్గించేసింది. అదే చైనా యూఎస్ మీద 125% వరకు తీసుకెళ్ళి దాని దాదాపుగా 10% వరకు కూడా తగ్గించేసింది. అండ్ వాటికి ఒక 90 days పాస్ పీరియడ్ పెట్టుకున్నారు. ఇన్ బిట్వీన్ మరి కొన్ని అంశాల గురించి చర్చించుకొని మళ్ళీ నిర్ణయించుకోవాలని చెప్పేసి అనుకున్నారు. ఆ మాట చెప్పటం సడన్గా మన దగ్గర కూడా ఇండియా అండ్ పాకిస్తాన్ రిలేటెడ్ కొంతవరకు వార్ ఎస్కలేట్ అవ్వదు, ఇంకా సీజ్ ఫైర్ అనౌన్స్ చేశారు అని అనటము, మార్కెట్స్లో ఒక స్టేబుల్ మూవ్ అనేది పైకి వెళ్ళటం అయితే గమనించాం. సో ఇక్కడి నుంచి అగైన్ మార్కెట్ పైకి వెళ్ళటానికి ఎంత ప్రాబబిలిటీ ఉంది, ఏ సెక్టార్స్ నెక్స్ట్ మార్కెట్ని కొద్దిగా స్టేబుల్గా ఉంచే అవకాశాలు ఉంటాయి అని వీటి గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మనం ఎప్పటిలాగానే ఇంకా ఫైనాన్స్ సెగ్మెంట్ మీదనే ఇంకా క్లియర్ ఫోకస్ అయితే మెయింటైన్ చేస్తున్నాం. ఫైనాన్స్ సెగ్మెంట్ ఇంకా గోయింగ్ ఫర్ ద ప్రైవేట్ బ్యాంకింగ్ అండ్ ఎన్బిఎఫ్సిస్ పర్టికులర్గా వీటి మీద నేనైతే కంప్లీట్గా ఫోకస్ మెయింటైన్ చేయాలనుకుంటున్నాను. అండ్ దాంతోపాటుగా ఐటీ. సో ఐటీ మీద మళ్ళీ ఫోకస్ ఎందుకు తీసుకొచ్చాం, మొన్నటి వరకు ఐటీని పెద్దగా ఫోకస్ చేయలేదు, ఇప్పుడు ఐటీని కూడా కొద్దిగా ఫోకస్లో పెట్టాలనుకుంటున్నాను. సో ఐటీ విషయంలోకి మీరు గమనిస్తే మనకి ఐటీ ఎక్కువ యూఎస్కి మన సర్వీసెస్ని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. అంటే అక్కడ ఎకనామిక్ సిచ్యువేషన్స్ ఏమైనా బ్యాడ్గా ఉంటే ఇండియన్ ఐటీ సెక్టర్ అనేది కొంత ఇంపాక్ట్ అవుతూ ఉంటుంది. సో ఇండియన్ ఐటీ సెక్టర్ స్టేబుల్గా ఉండాలి అని అంటే యూఎస్లో ఎటువంటి టెన్షన్స్ ఉండకూడదు. యాజ్ ఆఫ్ నౌ ఆ టారిఫ్ రిలేటెడ్ టెన్షన్స్ కూడా కూల్ డౌన్ అవ్వటం అనేది ఒక మంచి విషయం. సో దానివల్ల ఇండియన్ ఐటీ సెగ్మెంట్లో కొంత పాజిటివ్నెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ దానికంటే పెద్ద అడ్వాంటేజ్, లాస్ట్ 3 సంవత్సరాల్లో ఐటీ సెగ్మెంట్ ఇటువంటి రిటర్న్స్ని కూడా ప్రాపర్గా డెలివర్ చేయలేదు. అంటే మనకు ఆల్మోస్ట్ మార్కెట్ రీసెంట్గా పడ్డది కదా, ఐటీ కూడా బాగానే ఫిబ్రవరి నుంచి బాగానే పడ్డది, 30% కింద పడ్డది. అఫ్కోర్స్ కొంత రికవరీ కూడా పైకి బాగానే వచ్చింది. సో ఐటీ సెగ్మెంట్ రానున్న రోజుల్లో మళ్ళీ కొంత స్టెబిలిటీ వస్తుందేమని ఒక హోప్ ఉంది. దానికి మరీ ఇంకా కొన్ని కారణాలు కూడా. సో బేసిక్గా అక్కడ కూడా వాళ్ళ ఇన్ఫ్లేషన్ నెంబర్ నిన్ననే వచ్చింది అనుకుంటా యూఎస్ది, అది కూడా కొంతవరకు కంట్రోల్డ్గానే ఉంది. అండ్ టారిఫ్ రిలేటెడ్ టెన్షన్స్ కూడా కొంత తగ్గుతున్నాయి. సో ఇవన్నీ తగ్గడంతో ఇది ఒక ఫెడ్ చైర్మన్కి ఒక కంఫర్ట్ జోన్ ఇచ్చే అవకాశం ఉంది ఇంట్రెస్ట్ రేట్ కట్స్ చేయడానికి. యూఎస్లో ఇంట్రెస్ట్ రేట్ కట్స్ ఏమైనా జరిగినా కానీ అది డైరెక్ట్గా ఇండియన్ ఐటీ సెక్టార్కి ఒక పాజిటివ్నెస్ని ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అఫ్కోర్స్ మొన్ననే ఒక ఫెడ్ మీటింగ్ కంప్లీట్ అయిపోయింది, మేబీ ఇంకొక 1.5 months తర్వాత ఇంకొక మీటింగ్ రావచ్చు. బట్ ఆ మీటింగ్లో మనం డెఫినెట్గా ఒక ఇంట్రెస్ట్ రేట్ మేబీ ఒక 25 basis points వరకైనా కానీ ఎక్స్పెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల ఇండియన్ ఐటీ సెగ్మెంట్లో కొంత బూస్ట్ రావడానికి స్కోప్ కనిపిస్తుంది. అండ్ అదేవిధంగా కన్జ్యూమర్ సెగ్మెంట్ అండ్ ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్ రిలేటెడ్ కొంత ఫోకస్ పెట్టాలి. కన్జ్యూమర్ అండ్ ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్ గత 2 సంవత్సరాలు కొంత సఫర్ అయినాయి. ఈవెన్ వాళ్ళ సేల్స్ కూడా స్లోగానే ఉన్నాయి. దానికి గల కారణం మనకి మాన్సూన్ సరిగ్గా లేకపోవటం. బట్ గుడ్ థింగ్ ఏంటంటే ఈ సంవత్సరం మన మాన్సూన్స్ కూడా ఎర్లీగానే స్టార్ట్ అయ్యే అవకాశాలు. సో ఈ మాన్సూన్స్ ఎర్లీగా స్టార్ట్ అవ్వటం వల్ల ఈవెన్ అగ్రికల్చర్ అండ్ అగ్రికల్చర్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ అండ్ ఎఫ్ఎంసీజీ గూడ్స్ ఇవన్నీ కూడా కొంత పాజిటివ్గా ఉండే అవకాశాలు ఉంటాయి. అండ్ ఈ రెయిన్ఫాల్ వల్ల ఇన్ఫ్లేషన్ కూడా స్టాండర్డ్గా పడిపోతుంది. అంటే చాలా ఫాస్ట్. మనకి మొన్నటి వరకు ఫుడ్ ఇన్ఫ్లేషన్ అంతా కూడా ఆల్మోస్ట్ 10, 9, 11 ఆ రేంజ్ వరకు వెళ్ళిపోయి డిస్ఇన్ఫ్లేట్ అవ్వడం మొదలుపెట్టింది. నిన్న వచ్చినటువంటి ఇన్ఫ్లేషన్, ఇండియన్ ఇన్ఫ్లేషన్ డేటా ప్రకారం గమనించిన ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఇంకా ఫాస్ట్గా డ్రాప్ అవుతుంది. సో ఇది ఇంత ఫాస్ట్గా డ్రాప్ అవ్వటం వల్ల ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్కి ఒక బూస్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. హౌ? వాళ్ళకి రా మెటీరియల్ అనేది చీపర్ ప్రైస్గా దొరికే అవకాశాలు ఉంటాయి. రా మెటీరియల్ చీపర్ ప్రైస్గా దొరికినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ రెవెన్యూస్లో ప్రాఫిట్ బెటర్గా కనిపిస్తుంది. సో గోయింగ్ ఫర్దర్ ఎఫ్ఎంసీజీలో ఈ ప్రాఫిట్ సెగ్మెంట్ అనేది కొంత బెటర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఎప్పుడైతే ఈ వర్షాలన్నీ కూడా బాగా పడతాయో రూరల్ ఎకనామిక్ పవర్ కూడా కొంత పెరిగే అవకాశాలు ఉంటాయి. రూరల్ ఎకనామిక్ పవర్, అక్కడ మనీ ఫ్లో పెరగటం వల్ల
కన్జంప్షన్ యాక్టివిటీ కొంత బూస్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ కన్జంప్షన్ యాక్టివిటీ విషయంలోకి వచ్చినప్పుడు సహజంగా ఆటోమొబైల్ సెగ్మెంట్ కూడా ఉంటుంది. కాకపోతే ఈ ఆటోమొబైల్ సెగ్మెంట్లోకి వచ్చేసరికి 4-వీలర్ సెగ్మెంట్ కొంత ప్రెషర్ని తీసుకుంటుంది. మొన్న వచ్చినటువంటి M&M డేటాస్ అవన్నీ కూడా కొంతవరకు బాగానే ఉన్నప్పటికీ మారుతి దగ్గర నుంచి మాత్రం కొన్ని కామెంటరీస్ వినపడుతున్నాయి. ఈవెన్ ఒక బడ్జెట్ కార్ని కొనడానికి కూడా ఇండియాలో ఉన్నటువంటి ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారు అని. అంటే ప్రజల దగ్గర డబ్బులు లేవు. అఫ్కోర్స్ దానికి సంబంధించి ఈ డబ్బులకు సంబంధించి ఆల్రెడీ మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. మార్కెట్లో లిక్విడిటీని పెంచే విధంగా అటు ఈవెన్ ఫైనాన్స్ మినిస్టర్ అవ్వచ్చు, RBI అవ్వచ్చు, అందరూ ప్రయత్నం చేస్తున్నారు. గోయింగ్ ఫర్దర్ మేబీ ఒక టైం ఫ్రేమ్లో మనకి లిక్విడిటీ పెరిగే అవకాశాలు ఉంటాయి. సో గోయింగ్ ఫర్దర్ మనం కరెక్ట్గా రిజల్ట్స్ని కూడా గమనించాల్సిన అవసరం అయితే ఉంది. నెక్స్ట్ క్వార్టర్ రాబోతున్నటువంటి రిజల్ట్స్ని బేస్ చేసుకొని మార్కెట్ ఏదైనా డైరెక్షన్ తీసుకోవచ్చు, కానీ ఇలానే పరిగెట్టుకుంటూ మాత్రం మనకు ఆల్ టైమ్ హై వైపుగా వెళ్ళిపోతుందనే ఆశలను అయితే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మార్కెట్లో ఒక షార్ప్ రికవరీ వచ్చింది, కొంత కన్సాలిడేషన్ అనేది కూడా చాలా హై పాసిబిలిటీ అయితే ఉంది. మార్కెట్లు అగైన్ నేను చాలా రోజుల నుంచి చెప్తున్నాను, ఇన్ఫ్యాక్ట్ నెలల నుంచి చెప్తున్నాను, వీ విల్ నాట్ సీ ద మార్కెట్స్ యాజ్ వీ హ్యావ్ సీన్ బిఫోర్. అంటే రీసెంట్గా ఏదైతే జరిగిందో అది జరిగే అవకాశాలు లేవు. మీరు అలా జరుగుద్ది అని అనుకుంటే అది రీసెన్సీ బయాస్ అవుతుంది. రీసెన్సీ బయాస్డ్గా కనుక ఇన్వెస్ట్మెంట్లు పెట్టినట్లయితే మనం డబ్బులు ఎక్కువగా కోల్పోతాం. కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు ఇప్పుడు నేను చెప్పినట్టుగా కొంత అనలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడే నేను కొన్ని సెక్టార్స్ గురించి అనాలిసిస్ చెప్పాను. ప్రైవేట్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సెగ్మెంట్ సంబంధించి, IT సెగ్మెంట్ మీద కొత్తగా ఫోకస్ ఎందుకు మొదలు పెట్టామని, అండ్ ఆటో సెగ్మెంట్ విషయంలోకి వచ్చేసరికి 4-వీలర్ని అవాయిడ్ చేయాలి, FMCG అండ్ కన్జంప్షన్ రిలేటెడ్ డ్రైవ్ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయని చెప్పి. సో గోయింగ్ ఫర్దర్ నెక్స్ట్ 3-4 ఇయర్స్ అంతా కూడా లిక్విడిటీ పంపింగ్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం లిక్విడిటీ మార్కెట్లోకి వస్తే ఏ ఇండియన్ సెల్ఫ్ కన్సంప్షన్ థీమ్ బూస్ట్ అవుతుంది వాటి మీద ఫోకస్ పెడుతున్నాం. క్లియర్గా మాట్లాడుకుందాం. ఇండియాలో ఉన్నటువంటి సెల్ఫ్ కన్సంప్షన్ థీమ్స్ ఏంటి? వన్స్ అగైన్ ప్రైవేట్ బ్యాంకింగ్ అండ్ NBFCs, FMCG అండ్ కన్సంప్షన్, అండ్ హెల్త్ కేర్ సెగ్మెంట్. ఫార్మాసిటికల్ అని అనుకోకండి, ఫార్మాసిటికల్లో కొంత భాగం మాత్రమే మనం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం, అది కూడా ఒక సింగిల్ కంట్రీకి, అంటే ఒక 15% టు ద US అంతా మాత్రమే. అండ్ ఇండియన్ హెల్త్ కేర్ సెగ్మెంట్ కూడా కొంత బూస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అండ్ 2-వీలర్ సెగ్మెంట్ కూడా కొంతవరకు అవకాశాలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. జనరల్గా జనాల దగ్గరికి డబ్బులు వస్తే ఏదైతే ఒక హ్యూమన్ బిహేవియర్ ప్యాటర్న్ ఉంటుందో ఆ హ్యూమన్ బిహేవియరల్ ప్యాటర్న్లోనే గోయింగ్ ఫర్ ద స్టాక్ మార్కెట్లో ఆ సెక్టార్సే కొద్దిగా ముందరికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అండ్ కొంతవరకు ఎనర్జీ సెగ్మెంట్ మీద కూడా డిప్ వచ్చినప్పుడు కొంతవరకు నేను ఫోకస్ చేసే ప్రయత్నం చేస్తాను. లాస్ట్ టైం డిప్ వచ్చినప్పుడు కూడా నేను దాని మీద కొద్దిగా సీరియస్గానే ఫోకస్ పెట్టుకున్నాము. సో ఎనర్జీ సెగ్మెంట్ గోయింగ్ ఫర్దర్ ఒక అప్కమింగ్ న్యూ ఎవాల్వింగ్ ఎలిమెంట్ అని చెప్పాలి. గోయింగ్ ఫర్దర్ ఎనర్జీ సెగ్మెంట్లో కంప్లీట్ రెవల్యూషన్ రాబోతుంది. సో దానికి సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్ మనం ముందే ప్రిపేర్ చేయాలి. ఈవెన్ ఇప్పుడు రిలయన్స్ కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సోలార్ ప్లాంట్ని ఎస్టాబ్లిష్ చేయబోతోంది. సో దెర్ ఇస్ అ చేంజ్, ఒక ట్రాన్స్మిషన్ జరుగుతుంది. ఆ ట్రాన్స్మిషన్ జరుగుతున్నప్పుడు డెఫినెట్గా అటువంటి సెక్టార్ వైపు కూడా మనం కొంత ఫోకస్ పెట్టే ప్రయత్నం చేయాలి. అండ్ మార్కెట్ విషయంలోకి వచ్చేసరికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కంగారు పడాల్సిన అవసరం లేదు. మార్కెట్ ఇక్కడ నుంచి పరుగులు పెట్టేయదు. నిదానంగా రెగ్యులర్ మెథడ్స్లోనే ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు. మార్కెట్లో డిప్స్ వస్తూనే ఉంటాయి, ప్రతి డిప్కి మనం భయపడిన అవసరం లేదు. మార్కెట్లోకి టారిఫ్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, యుద్ధ వాతావరణాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. బట్ మార్కెట్ మాత్రం వ్యాపారాలకు అనుకూలంగా దానిపైన చేసుకుంటూ పోతూనే ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ యుద్ధం వచ్చినా కానీ కేవలం 2%కి మించి పెద్దగా మార్కెట్ రియాక్ట్ కాలేదు. దాన్ని కూడా పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో మార్కెట్ లేదు. సో మార్కెట్కి వ్యాపారం ఎక్కువగా ఇంపార్టెంట్. బిజినెస్లు స్టేబుల్గా ఉన్నంత వరకు ఎటువంటి సమస్యలు ఉండవు. ఆల్రెడీ మనకి మార్చ్ అయిపోయిన తర్వాత ఏప్రిల్లో వచ్చినటువంటి క్వార్టర్లీ రిజల్ట్స్ మిక్స్డ్గా వచ్చాయి. గైడెన్స్ అంత అనుకున్నంతగా బెటర్గా రాలేదు. మేబీ టారిఫ్ టెన్షన్స్ వల్ల అయి ఉండొచ్చు. మేబీ నేను జూన్ తర్వాత రాబోతున్నటువంటి క్వార్టర్లీ రిజల్ట్స్లో కొద్దిగా ఏమైనా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తూ మేబీ గైడెన్స్ కొంచెం పాజిటివ్గా వచ్చే అవకాశాలని అనుకుంటున్నాను. ఏదైనా డైరెక్షన్ మనకు అప్సెట్ ట్రిగ్గర్ అవ్వాలి అంటే ఒక క్వార్టర్ రిజల్ట్స్ కోసం మనం ఖచ్చితంగా వెయిట్ చేయాలి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.